హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సింపుల్గా టేస్టీగా చేసుకునే బీట్రూట్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బీట్రూట్ని తొక్క తీసి శుభ్రంగా కడిగి తురుముకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పచ్చెనపప్పు, మినపప్పు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే దంచిన వెల్లుల్లి, కరివేపాకును కూడా వేసి వేగాక ముందుగా తురుముకున్న బీట్రూట్ని వేసి ఒకసారి ఫ్రై చేయాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని మీడియం మంట మీద పచ్చివాసన అంతా పోయే వరకు మూత పెట్టి ఉడికించాలి. బీట్రూట్ వేగేంత వరకు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. బీట్రూట్ బాగా ఫ్రై అయ్యాక అందులో 2 స్పూన్ల కారం వేసుకుని 1 నిమిషం పాటు వేయించి దించేసుకుంటే మనకు కావాల్సిన బీట్రూట్ ఫ్రై రెడీ. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.